చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తన ప్లాన్ తనకే రివర్స్ అయ్యింది. తను ఎవరితో కిడ్నాప్ చేయించిందో వాళ్ళు ఎక్కువ డబ్బు అడిగుంటారు. తన దగ్గరంత డబ్బు లేదు. అక్క చేసిన ప్లాన్ మొత్తం పర్ఫెక్ట్గా చెప్తుంది. ఇక అక్క పని క్లోజ్. అందుకే ఇలా దొంగ అవతారం ఎత్తింది. ఇప్పుడు డబ్బులిస్తే దీక్ష తిరిగొస్తుంది, లేదంటే లేదు కదా కామాక్షి. అంత అబద్ధం. అక్క, చేతిలో తాళం చెవి పెట్టుకుని చెవిలో పూలు పెట్టాలని చూస్తావెందుకు? నిజం ఒప్పేసుకో, శిక్ష తగ్గుతుంది. ఒరే లవంగం, కాళ్ళు చేతులు విరిచి పొయ్యిలో పెడతాను. ఏం తెలియకపోయినా తెలిసినట్టు మాట్లాడతావు. నోరు మూసుకో. వాడి సంగతి తర్వాత కామాక్షి. ఆయన వాడు అడిగిన దాంట్లో తప్పే ఉంది. ఇంత రాత్రి అప్పుడు నీకు ఈ రూమ్లో ఏం పని? బావగారు, తాళం చెవి గురించి కూడా అడగండి. అత్తయ్య, లాకర్ తెరవాల్సిన పని ఉంది. అంటే ఆంటీ చెప్పినట్టు దీక్షని మీరే ఎత్తుకెళ్లారా? మౌనం అర్ధాంగీకారం పవిత్ర. ఈ కామాక్షి విషయంలో అయితే అది పూర్తి అంగీకారమే. అమ్మా, నువ్విలా చేసావంటే నేను నమ్మను. నిజం చెప్పమ్మా, ఏం జరిగింది? చెప్తాను. పసిపిల్లల మీద ఒట్టేసి ఎవరు అబద్ధం చెప్పరు. నేను సాక్షి మీద ఒట్టేసి నిజం చెప్తున్నాను. ఈ మల్లీశ్వరి చెప్పిందంతా అబద్ధం. చిచి, నీచురాలా! చివరికి పసిబిడ్డ మీద కూడా ఒట్టేసి అబద్ధం చెప్తావా? నీకు తెలియని నిజమేంటంటే ఈ సాక్షే అసలైన మనవరాలని తెలిస్తే సాక్షి మీద ఒట్టేసేదానివే కాదు. మరి ఇంత రాత్రి అప్పుడు మల్లేశ్వరి గదిలో ఏం చేస్తున్నావు? నా దీక్ష కోసం నగలు చేయించాను. కానీ నా ముద్దు ముచ్చట తీరకుండానే దీక్ష దూరమైంది. వాటిని చూసుకుందామని వచ్చాను. ఇక్కడికొస్తే మల్లీశ్వరి నా మీద నింద వేస్తోంది. దీక్షను నేను కిడ్నాప్ చేయిస్తానా? అలా నింద వేస్తున్న మల్లీశ్వరికి నేనేంటో తెలియకపోవచ్చు. కానీ పవిత్ర, నువ్వు కూడా ఈ అత్తయ్యని అనుమానిస్తావా? నాకు నీ కూతురంటే ఎంత ఇష్టమో నీకు తెలీదా? నేనే దీక్షని దాచానని నువ్వు నమ్ముతున్నావా? ఒకవైపు దీక్ష కనపడడం లేదు, మరోవైపు ఈ నిందలు పడుతున్నాయి. నా ఇంట్లో నాకింత అవమానం జరిగాక నేను బ్రతకటమే వేస్ట్. సారీ అత్తయ్య, పాప దూరమైందన్న బాధలో నేను కూడా ఒక్క క్షణం ఆంటీ మాటలు నమ్మేశాను. పర్లేదమ్మా,
నన్ను మీరంతా ఇంతే అర్థం చేసుకున్నారు. ఇదంతా నా కర్మ. అత్తయ్య, ఏ పాపం తెలియని మా అమ్మపై నింద వేయకండి. పసిపిల్లని అడ్డం పెట్టుకుని సిస్టర్ ఇంత కథ నడిపిస్తోంది. బావా, తనెంతకైనా తెగిస్తుంది. పవిత్ర, నేను చెప్పేది వినమ్మా. ఇంకా వినడానికేమీ లేదా ఆంటీ? దీక్ష తిరిగి ఇంటికి రాకపోతే మిమ్మల్ని నేనే జైల్లో తోయిస్తాను. అయినా మీ బుద్ధి ఇలాంటిది కాబట్టే జైల్లో ఉండొచ్చారు. నా పాపని క్షేమంగా తిరిగి నాకు అప్ప చెప్పేసేయండి. మీకు దండం పెడతాను, ప్లీజ్. వదినా, సాక్షి మీద ఒట్టేసి చెప్పిందంటే ఇందులో అక్కహస్తం లేదంటావా? కామాక్షి ఒక రాక్షసి. తనకి ఏ సెంటిమెంట్స్ ఉండవో. తను అబద్ధపు ఒట్టు వేసింది. పైగా నా మనవరాలిపై ఒట్టేసింది. నిజమే, తను అబద్ధమే చెప్పింది. దీక్ష దొరికితే గాని అసలు నిజాలు బయటికి రావు. ఇక్కడెక్కడ పసిపాప ఏడుపు వినిపించడం లేదు. మందుల షాప్ అతను భైరవి ఇటువైపే వెళ్ళిందని చెప్పాడు కదా, ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏడుపు వినిపిస్తుంది, కానీ అది ఎటువైపు నుంచి వస్తుందో సరిగ్గా తెలియడం లేదు. అది ఖచ్చితంగా దీక్ష ఏడుపే. తను ఇక్కడ ఉండుంటుంది. ఇటువైపు నుండి పాప ఏడుపు వినిపిస్తుంది. దీక్ష పాల కోసం ఏడుస్తున్నట్టుంది. వెంటనే వెళ్లి పాపని రక్షించుకోవాలి. ఇదేంటిది బోట్ బంగ్లాలా ఉంది. ఇక్కడ భైరవి లాంటి నేరస్తులు తప్ప మామూలు మనుషులుండే ఛాన్సే లేదు. భైరవి దీక్షని ఖచ్చితంగా ఇక్కడే దాచుంటుంది. ఎక్కడ దాచుంటుంది? ఇటు నుంచి వస్తుంది పాప ఏడుపు. దీక్ష ఇక్కడే ఉంది, కానీ లోపల ఎంతమంది ఉన్నారో తెలీదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏయ్, నోర్ము ఇవే, ఏడు పాపవే. నీ అల్లరి భరించలేకపోతున్నాను, నీ ఏడుపు వినలేకపోతున్నాను. చుప్, నోరు మూస్తావా లేదా? లేకపోతే చంపేస్తాను. పొద్దుట్నుంచి నీ ఏడుపుతో చంపేస్తున్నావు. అసలు నీకేం కావాలి? పాలు తెచ్చాను, తాగట్లేదు. ఎత్తుకుని తిప్పినా ఏడు పాపట్లేదు. నీ ఏడుపు వింటుంటే నీ గొంతు నులిమి చంపేయాలనుంది. కానీ బంగారు బాతుని ఒకేసారి చంపడం ఎందుకని చూస్తున్నాను.
పసిపిల్లని ఏడిపిస్తుంది. దీన్ని క్షమించకూడదు. నోరు ముయ్యవే, లేకపోతే నిజంగానే చంపేస్తాను. ఈ రాక్షసికి కనికరం లేదు. పసిపాప అని కూడా లేకుండా తిడుతుంది. ఇంకోసారి ఇలాంటి పని చేయకుండా దీనికి గట్టిగా బుద్ధి చెప్పాలి. దీక్షని క్షేమంగా ఇంటికి తీసుకువెళ్ళాలి. ఏయ్, నర్మి! పసిపిల్లని తల్లి నుండి విడదీస్తావే, నిన్ను చంపేస్తాను. కొట్టద్దు, మీకు దండం పెడతాను. కొట్టద్దు, నన్ను కొట్టద్దు. అయినా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఏ ఇక్కడికెవరూ రాలేరనుకున్నావా? నేరం ఎక్కడున్నా దాని వెనకే శిక్ష కూడా ఉంటుంది. నువ్వు చేసిన నేరాలకు శిక్ష విధించమని దేవుడు నన్ను పంపించాడు. నీకు నాకు ఏ గొడవ లేదు. డబ్బు కోసమే ఈ కిడ్నాప్ చేశాను. నన్ను వదిలేసి పాపం తీసుకెళ్ళిపో. నేను దూరంగా వెళ్ళిపోతాను. పసిపిల్లలు దేవుడి ప్రతిరూపాలు. అలాంటి పసిబిడ్డను నోటికొచ్చినట్టు తిడతావా? నిన్ను వదిలే సమస్య లేదు. అమ్మో! అమ్మో! ఏ! నేను వచ్చేసాను దీక్ష. ఇంకేం భయం లేదు తల్లి. రా. తెల్లవారిపోతుంది. నేను కనుక తొందరగా వెళ్ళకపోతే పవిత్ర ఆపదలో పడుతుంది. చిట్టి! పవిత్ర! పవిత్ర! చిట్టి! పవిత్ర! చిట్టి! పవిత్ర! అమ్మ పవిత్ర! చిట్టి ఏం చేసుకోవద్దు. పవిత్ర! పవిత్ర! పవిత్ర ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం. లేదు బాబా, కానీ ఇక నా పాప నాకు దక్కనట్టే. నేను ప్రాణాలతో ఉండటం వేస్ట్ బాబా. పవిత్ర, ఎంత కష్టం వచ్చినా అలాంటి పని చేయకమ్మా. నా మాట విను. లేదత్తయ్య, ఇంకా ఏ కష్టం వచ్చినా నేను తట్టుకునేదాన్ని. కానీ నా ప్రాణానికి ప్రాణమైన పాప నాకు దూరం అయిపోయింది. ఇక నేను బ్రతికుండడం వేస్ట్ అత్తయ్య. అమ్మ పవిత్ర, పాపకేం జరిగి ఉంటుందమ్మా. నువ్వు అనవసరంగా ప్రాణం తీసుకోవద్దు. చిట్టి! పవిత్ర! అవును తల్లి. పవిత్ర! చిట్టి, పాప ఖచ్చితంగా వస్తుంది. రాగానే నీకోసం ఏడుస్తుంది. తనని తల్లి లేని బిడ్డను చేయకమ్మా. లేదంకుల్, తను రాదు. వచ్చేది అయితే ఈ పాటికి వచ్చేది. మీరంతా కలిసి నన్ను మోసం చేస్తున్నారు. లేదమ్మా, పద్మావతిని బిడ్డను తీసుకురావడానికే వెళ్ళింది. తను త్వరగానే దీక్షను తీసుకుని వచ్చేస్తుంది. కాసేపు వెయిట్ చేయమ్మా. పవిత్ర, దీక్షకేం కాదమ్మా. నువ్వు తలుపు తీయమ్మా. అల్లుడు, తలుపు పగలగొట్టు. మనం ఎలాగైనా పవిత్రను కాపాడాలి. అలాగే మావయ్య. కొట్రా. కాస్త గట్టిగా ప్రయత్నించరా. పవిత్ర అన్నంత పని చేస్తుంది. ఈ పవిత్ర ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందనుకోలేదు.
నేను వేసిన ప్లాన్ నాకు రివర్స్ అయ్యేలా ఉంది. చిట్టి పవిత్ర 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 చిట్టి చిట్టి ఏమైంది? అమ్మా పవిత్ర, అమ్మ పవిత్ర పవిత్ర మీనాక్షి పవిత్ర చిట్టి పవిత్ర అమ్మా పవిత్ర చిట్టి పవిత్ర 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 చిట్టి చిట్టి ఏమైంది? చిట్టి నానా చిట్టి లేవట్లేదు. చిట్టి చిట్టి పవిత్ర లేమ్మా. అంబులెన్స్కి ఫోన్ చేస్తాను. విష్ణు పవిత్ర మనకింక లేదురా. చిట్టి పవిత్ర అమ్మ పవిత్ర అమ్మా పవిత్ర, చిట్టి పవిత్ర పవిత్ర లే చిట్టి లే చిట్టి. నాన్న చిట్టి ఎంత పని చేసిందో చూడు నాన్న. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. చిట్టి 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 అమ్మ పవిత్ర, పవిత్ర లే చిట్టి. అమ్మ పద్మావతి పవిత్ర పవిత్ర చిట్టి చిట్టి పవిత్ర పవిత్ర పవిత్ర, ఇదిగో ఇదిగో నీ బిడ్డ. ఒక్కసారి లేచి చూడు పవిత్ర. పవిత్ర లే. పవిత్ర 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 ఆవేశంలో దీక్షకు తల్లి ప్రభ దక్కకుండా చేసావు కదమ్మా. పవిత్ర లే. పవిత్ర 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 ఆవేశంలో దీక్షకు తల్లి ప్రభ దక్కకుండా చేసావు కదమ్మా. చూడమ్మా, పద్మావతిని బిడ్డను తీసుకొచ్చిందమ్మా. తను ఎత్తుకోవడానికి కూడా నువ్వు లేవు కదమ్మా. అమ్మ పవిత్ర ప్రాణాలకి తెగించి నీ బిడ్డని కాపాడిందమ్మా. లేమ్మా లేమ్మా, లేచి చూడమ్మా. పవిత్ర చచ్చిపోయింది. పద్మావతి పాపం తీసుకొచ్చింది. పద్మావతి పాపం తీసుకొచ్చిందంటే విషయం మొత్తం తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు గనక ఇది నోరిప్పితే పవిత్ర చావుకి కారణం నేనేనని తెలిసిపోతుంది. అందరూ నన్ను బతుకునివ్వరు, నన్ను బయటికి గెంటేస్తారు. అమ్మ పద్మావతి కొంచెం ముందొచ్చుంటే ఎంత బాగుండేదమ్మా. మన పవిత్ర మనకు దక్కేది. నన్ను క్షమించు పవిత్ర. దీక్షని ఆలస్యంగా తీసుకొచ్చాను. జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను.
నేను దీక్ష కోసం వెతకని చోటంటూ లేదు. అతి కష్టం మీద తనని కనిపెట్టి తీసుకొచ్చాను. కానీ ఇదంతా నేను ఎవరి కోసం చేశానో తనే లేకుండా పోయింది. దీక్ష నెత్తికెళ్ళిన వాళ్ళు ఎవరో కానీ బిడ్డకి తల్లి లేకుండా చేశారు కదమ్మా. అవును, వాళ్ళు చేసింది మహాపాపం. అటువంటి వాళ్ళని క్షమించకూడదు. పవిత్ర, నువ్వు అడిగితే నీ బిడ్డను తెచ్చాను. రేపు నీ బిడ్డ నిన్ను అడిగితే ఎలా తీసుకురాగలను పవిత్ర? పద్మావతి, దీక్షని కిడ్నాప్ చేసింది ఎవరు?